أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. ولا تنهكوا المشركات حتى يؤمنن ولا أمة مؤمنة خير من مشركة ولو أعجبتكم ولا تنكحوا المشركين حتى يؤمنوا. صدق الله العظيم. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, అస్సలాము అలైకుం రహ్మతుల్లాహి బర్కాతు. సర్వలోక సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ మనందరి జీవితాలలో శాంతిని, శుభాలని కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మీ ముందు మనందరి మార్గదర్శక గ్రంథం దివ్య ఖురాన్ నుండి 2వ అధ్యాయం 221వ వాక్యం యొక్క అరబిములను మీ ముందు పట్టించడం జరిగింది. ఈ వాక్యం యొక్క అర్థాన్ని నిన్న కూడా మనం తెలుసుకోవడం జరిగింది. మరి వివాహం అనే ప్రాతిపదిక విశ్వాసం మీద ఉండాలి, విశ్వాసం అనే పునాది మీద వివాహ బంధము ఉండాలి అని దైవం ఇక్కడ సూచిస్తున్నాడు. కాబట్టి ఒక స్త్రీ విశ్వాసురాలు కాకపోతే, అంటే దైవం ఒక్కడే అని విశ్వసించిన స్త్రీ కాకపోతే, ఆమె ఎంత కులీన స్త్రీ అయినా, ఎంత శ్రీమంతురాలైనా, ఎంత గొప్ప వంశస్థురాలైనప్పటికీ కూడా ఆ వివాహంలో శుభం ఉండదు అని చెప్పేసి దైవం చెప్తున్నాడు. అదేవిధంగా పురుషుడు విశ్వాసి, దైవభీతిపరుడు కాకపోతే, మరి అతను ఎంత గొప్ప ధనవంతుడైనప్పటికీ కూడా అది కూడా శుభం ఉండదు అని దైవం ఇక్కడ సూచిస్తున్నాడు. కాబట్టి వివాహము అనే దానికి ప్రాతిపదిక, పునాది మరి దైవభీతి, విశ్వాసము, ఇవి ప్రధానంగా ఆలోచించవలసినటువంటి విషయాలు అని దైవం ఇక్కడ సూచిస్తున్నాడు. ఆ తర్వాత ఇంకొక మాట ఇక్కడ సెలవిస్తున్నాడు దైవం. అదేమిటంటే, ఈ ముష్రిక్కులు మిమ్మల్ని అగ్ని వైపునకు ఆహ్వానిస్తారు. ముష్రిక్కులు అంటే నిన్న చెప్పడం జరిగింది, దైవానికి సాటి కల్పించేవాళ్ళు. దైవం కూడా ఉన్నాడండి, వీరు కూడా ఉన్నారు. ఈ విధంగా దైవం ఒక్కడు కాదండి, అనేక మంది అని ఎవరైతే భావిస్తుంటారో, ఆయన గుణగణాల్లో సాటి కల్పిస్తూ ఉంటారో, ఆయన శక్తి సామర్థ్యాలను ఎవరైతే సాటి కల్పిస్తూ ఉంటారో, దైవం కూడా ఉన్నాడు, పలానా వాళ్ళు కూడా ఉన్నారు, దైవం కూడా ఉన్నాడు, పలానా ప్రవక్త కూడా దైవమే, ఈ విధంగా మనుషులను, ఇతర జీవజాలాలను దేవునికి సమానంగా నిలబెట్టడాన్ని షిర్క్ అంటారు. ఆ విధంగా చేసేవాళ్ళను ముష్రిక్కులు అంటారు. ఈ విధంగా వారు అగ్ని వైపునకు ఆహ్వానిస్తూ ఉంటారు. ఎందుకంటే మరి దైవం వద్ద ఆమోదింపబడే విధానము, ధర్మము అది కేవలము ఆయన ఒక్కనికి లొంగి జీవితం గడపడం అనేది. ఇది ఒక్కటే మనిషికి సాఫల్యాన్ని ఇచ్చేది, నరకం నుండి రక్షించేది, స్వర్గంలో ప్రవేశింపజేసేది. దీనినే దేవుని ఏకత్వము అంటారు. కాబట్టి ఆ దైవము కేవలము ఏకేశ్వరుడని, లోకేశ్వరుడని, సర్వేశ్వరుడని విశ్వసించడం, అంటే ఆయన కేవలము ఒక్కడేనని, ఆయనకు సాటి సమానం ఎవరు కూడా లేరని, ఈ విధంగా దేవుని ఏకత్వాన్ని విశ్వసించడం అనేది చాలా ప్రధానమైనటువంటి విషయము. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సందర్భంలో చెప్పారు, షహాదతున్ లా ఇలాహ ఇల్లల్లాహ్ మఫాతిహుల్ జన్న అన్నారు. దీని అర్థం ఏమిటంటే, దైవం ఒక్కడే అని ఎవరైతే సాక్ష్యం ఇస్తారో మరి ఈ విషయము స్వర్గానికి తాళం చెవి లాంటిది అన్నారు. కాబట్టి స్వర్గంలో ఒక మనిషిని ప్రవేశింపజేసే ఆ సిద్ధాంతము ఏది అంటే, అది దైవం ఒక్కడేనని అతను సాక్ష్యం ఇవ్వడము, ఆయనకు సాటి సమానము లేదు అని సాక్ష్యం ఇవ్వడము. కాబట్టి దీనికి వ్యతిరేకంగా మరి ఏ మార్గాన్ని అనుసరించినా అది దైవం వద్ద ఎంత మాత్రం కూడా ఆమోదింపబడదు. అందుకునే దైవము అంతిమ గ్రంథం ఖురాన్లో అల్లాహ్ ఈ విధంగా సెలవిస్తున్నాడు, ఇన్న దీన ఇందల్లాహిల్ ఇస్లాం. దైవం దృష్టిలో మరి ఆమోదింపబడినటువంటి విధానము, పద్ధతి, ధర్మము కేవలం ఒకటి. అదేమిటంటే ఏకేశ్వర ఉపాసన, అంటే ఆయన ఒక్కరిని మాత్రమే ఆరాధించడము, దైవం ఒక్కనికి మాత్రమే లొంగి జీవితం గడపడము. ఈ విధానాన్నే అరబీ భాషలో ఇస్లాం అంటారు. ఇదే పద్ధతిని దైవము ప్రతి జాతిలోనూ, ప్రతి ప్రవక్త ద్వారాను ఇదే ధర్మాన్ని మరి మానవాళికి తెలియజేశాడు. పేర్లు వేరు కావచ్చు,
కానీ విధానం మాత్రం ఒకటే. అదేమిటంటే సృష్టి తన సృష్టికర్తకు లొంగి జీవితం గడపాలి. సృష్టి తన సృష్టికర్త అయినటువంటి దైవం యొక్క ఆజ్ఞ మేర జీవితం గడపాలి. ఇదే విషయాన్ని మరి దీనినే, ఈ లొంగుబాటునే, ఈ సమర్పణనే మరి అరబీ భాషలో ఇస్లాంని పిలవడం జరిగింది. కాబట్టి సోదరులారా, దైవము మానవాళికి మరి సాఫల్యం నిమిత్తము బోధించినటువంటి ఈ విధానము, పద్ధతి కేవలము ఒకటి. అదేమిటంటే మనిషి కేవలము తన దైవం ఒక్కరిని మాత్రమే ఆరాధించాలి. ఆయనకు ఎవరిని కూడా సాటిని సమానాన్ని కల్పించకూడదు. మరి దీనికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి పద్ధతి కూడా అతనిని మరి నరకం వైపునకు తీసుకుని వెళ్ళేదే, అగ్ని వైపునకు తీసుకుని వెళ్ళేదే. ఇదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు దైవము. ఈ ముష్రిక్కులు అంటే దైవం ఒక్కడే అని విశ్వసించని వాళ్ళు మరి అగ్ని వైపునకు ఆహ్వానిస్తుంటారు. కానీ దైవము తన ఆజ్ఞతోటి మిమ్మల్ని క్షమాభిక్ష వైపునకు, స్వర్గం వైపునకు ఆహ్వానిస్తున్నాడు. కాబట్టి సోదరులారా, దైవము సర్వమానవాళిని మరి మంచి వైపునకు ఆహ్వానిస్తున్నాడు, స్వర్గం వైపునకు ఆహ్వానిస్తున్నాడు. ఆ స్వర్గం ఎలా సాధ్యమవుతుంది? మరి దేవుని ఏకత్వాన్ని విశ్వసించి మరి మన పాపాలకు ఆయన వైపునకు తిరిగి క్షమాభిక్ష వేడుకోవడంతో అది సాధ్యమవుతుంది. కాబట్టి సోదరులారా, దైవం చెప్తున్నాడు, మీరు దేవుని తట్టు తిరగండి, మీరు మారు మనస్సు పొందండి, దేవుని వైపునకు తిరగండి, అప్పుడు మీకు క్షమాభిక్ష లభిస్తుంది. ఇదే విషయాన్ని మరి మనకు బైబిల్ గ్రంథంలో కూడా కనబడుతుంది. మరి దేవుని రాజ్యమర్మము అనుగ్రహింపబడింది మీకు అంటే దేవుని రాజ్యము ఎవరి ద్వారా, ఏ పద్ధతి ద్వారా సాధ్యమవుతుంది మీకు తెలియజెప్పబడింది. కాబట్టి వెలుపల ఉండేవారు దేవుని వైపునకు తిరిగి పాపక్షమాపణ పొందుదురు అని క్రీస్తు యేసు మనకు చెప్పడం జరిగింది. కాబట్టి దేవుని వైపునకు మనము తిరగాలి అంటే ఆయన ఆజ్ఞ వైపునకు తిరగాలి, ఆయన క్షమాభిక్ష వైపునకు తిరగాలి, ఆయన ఆరాధన వైపునకు తిరగాలి, ఆయన ఏకత్వం వైపునకు మనము తిరగాలి. అంటే మన మనస్సు అటువైపు మళ్లించాలి. కాబట్టి ఈ విధంగా ఆయనకు సాటి కల్పించడం అనే ఈ పద్ధతి నుండి, ఆయనకు రకరకాలైనటువంటి స్వరూపాలు కల్పించడం అనే పద్ధతి నుండి మనము ఆయన ఏకత్వం వైపునకు, ఆయనకు ఏ విధమైనటువంటి స్వరూపాన్ని కల్పించకపోవడము అనే విధానం వైపునకు మనము మరలాలి. ఎందుకంటే ఇది కొత్త విధానం ఎంత మాత్రం కూడా కాదు. మనం చూస్తుంటాము, మన మహర్షులను, మన మునులను, ఋషులను చూస్తుంటాము. మరి వారు ఏకాంతంగా తపస్సు చేసుకుంటుంటారు. మరి ఎదుటి ఏ స్వరూపం కూడా వారు పెట్టుకోరు. ఇదే విధంగా మరి బైబిల్ గ్రంథం కూడా చెప్తుంది, మీరు దైవాన్ని ఆత్మతోనూ మరియు సత్యంతోనూ మాత్రమే ఆరాధించండి అని చెప్తుంది. కాబట్టి ఈ విధంగా సోదరులారా, దైవాన్ని మనము కేవలం ఆత్మతోనూ సత్యంతోనూ మాత్రమే ఆరాధించాలి. ఆయన ఒక్కడు అన్న సత్యాన్ని మనము బలపరిచి మన జీవితంలో దీన్ని స్థిరపరిచి స్థాపించాలి. అదే విషయాన్ని దైవం ఇక్కడ ఆజ్ఞాపిస్తున్నాడు, మీరు ఆయన ఆజ్ఞ వైపునకు తిరగండి అంటే ఆయన ఆజ్ఞ మేర మీరు జీవితం గడపండి, ఆయన స్వర్గం వైపునకు, ఆయన క్షమాభిక్ష వైపునకు మీరు పరిగెడండి. మీరు ఈ విధంగా దైవము ఆజ్ఞలను ఎంత స్పష్టంగా మీకు తెలుపుతున్నాడు. ఎందుకంటే మీరు గుణపాఠాన్ని గ్రహించి హితబోధను స్వీకరిస్తారని. కాబట్టి సోదరులారా, దైవము రకరకాలైనటువంటి హితబోధలు మనకు చేస్తుంటాడు. ప్రతి మనిషి జీవితంలో కూడా రకరకాల గుణపాఠాలు అతనికి ఎదురవుతుంటాయి. ప్రతి ఒక్కరికి ఒక విధంగా ఉండదు జీవితం నేర్పే పాఠాలు, రకరకాలైనటువంటి పాఠాలు నేర్పుతుంది జీవితం. కాబట్టి ఈ జీవితంలో ఇతను నేర్చుకున్నటువంటి పాఠాల ఆధారంగా తన దైవాన్ని అతను గుర్తించాలి. చూడండి, ఉదాహరణకు ఒక వ్యక్తి చాలా ఆనందకరమైనటువంటి జీవితం గడుపుతుంటాడు, మరి భార్య బిడ్డలతోటి, మరి మంచి ఉద్యోగంతో ఆనందమైన జీవితం గడుపుతుంటాడు. కానీ రోజులన్నీ ఒక విధంగా ఉండవు, వెంటనే పరిస్థితులు మారిపోతుంటాయి. ఇంట్లో ఎవరో జబ్బు పడ్డం కానివ్వండి, ఏదైనా ప్రమాదం సంభవించడం కానీ జరుగుతుంది. వెంటనే అతను మరి చాలా బలహీనుడైపోతాడు. ఈ విధంగా అతను సర్వాన్ని కూడా విడిచిపెట్టి దైవాన్ని అడుగుతూ ఉంటాడు. అప్పుడు అతను కల్పించినటువంటి అనేక మంది దైవాలు మర్చిపోతాడు. కేవలం ఒక్క దైవాన్ని ఆకాశం వైపు, దేవుడా నన్ను రక్షించు, దేవుడా నా యొక్క ప్రమాదం నుండి నన్ను కాపాడు అని పిలుస్తాడు తప్పించి దేవుళ్ళారా నన్ను రక్షించండి అని చెప్పేసి అంత మాత్రం కూడా వేడుకోడు. ఈ విధంగా అతను కేవలము తన మనస్సును ఒక్క దైవం వైపునకి లగ్నం చేసి మరి దీనంగా వేడుకుంటాడు. దైవం అతని ఆ ప్రమాదం నుండి రక్షిస్తాడు. రక్షించిన వెంటనే ఇతను మరి ఏ విధంగా అయితే ఆ దైవం ఒక్కడినే మరి వేడుకున్నాడో అది మర్చిపోతాడు. వెంటనే ఆయనకు సాటి కల్పించడం మొదలు పెడతాడు. ఈ విధంగా
ప్రతి మనిషి జీవితంలో రకరకాల గుణపాఠాలు ఎదురవుతుంటాయి. కానీ అతను దేవుని ఏకత్వాన్ని గుర్తించడము వదిలివేసి తిరిగి అతను మామూలు జీవితం గడుపుతుంటాడు. తద్వారా ఏ విధమైనటువంటి గుణపాఠాన్ని నేర్చుకోకుండానే తన జీవితం పరిసమాప్తమైపోతుంటుంది. అలా కాదు సోదరులారా, ఆ విధంగా ఉండకూడదు. మన జీవితంలో మనకు ఎదురైనటువంటి పాఠాలు, గుణపాఠాలను మనము బాగా జ్ఞాపకం పెట్టుకుని మరి దాని గురించి మనం ఆలోచించి ఆ దైవాన్ని మనం గుర్తించవలసి ఉంటుంది. లేదనుకోండి, ఎంత మాత్రం కూడా మన జీవితము ఇదే విధంగా కొనసాగిపోతూ ఉంటుంది తప్పించి ఏ మాత్రం కూడా కొత్తదనం అనేది ఉండదు. సత్యాన్ని గ్రహించడం అనే విధానం కూడా ఎంత మాత్రం కూడా ఉండదు. ఆ తర్వాత సోదరులారా, ఇక్కడ ఇంకొక సమస్యను గురించి దైవము ప్రస్తావిస్తున్నాడు. అదేమిటంటే స్త్రీలకు సంబంధించినటువంటి ఒక సమస్యను గురించి ప్రస్తావిస్తున్నాడు. ఎందుకంటే అంతిమ గ్రంథము ఖురాన్ ఇది కేవలం ఆధ్యాత్మికమైనటువంటి గ్రంథం ఎంత మాత్రం కూడా కాదు. కేవలము మనిషిని ఆరాధనకి పరిమితం చేసే గ్రంథం ఎంత మాత్రం కూడా కాదు. నేను అనేక సందర్భాల్లో చెప్పాను, మనిషి జీవితము కేవలం ఆరాధనకి పరిమితం కాదు. అతని జీవితము 4 గోడల మధ్య ఉన్నటువంటి ఈ మస్జిదు, ఈ చర్చు, ఈ గుడికి పరిమితం కాదు. అతని జీవితము మరి బయట కూడా అతని జీవితం గడుపుతాడు. ఒక తండ్రిగా, ఒక బిడ్డగా, సమాజంలో ఒక పౌరునిగా, ఒక ఉద్యోగస్తునిగా, ఒక వ్యాపారస్తునిగా, ఇంకా రకరకాలైనటువంటి రంగాలలో అతను జీవితం గడుపుతుంటాడు. ఈ రంగాల అన్నింటిలో కూడా అతని మార్గదర్శకత్వం చేయాలి. అటువంటిదే నిజమైనటువంటి దైవ గ్రంథం అనిపించుకుంటుంది. అతనిని 4 గోడలకు పరిమితం చేసి ఆరాధనలకి పరిమితం చేసినట్లయితే అది ధర్మం ఎంత మాత్రం కూడా కాదు, అది దైవ గ్రంథం ఎంత మాత్రం కూడా కాదు. కాబట్టి మనిషికి రకరకాల సమస్యలు ఎదురవుతుంటాయి. ఆ సమస్యలకు పరిష్కారాన్ని కూడా మరి అతని దైవ గ్రంథం అతనికి చూపించగలగాలి. అందులో ఒక సమస్య ఏమిటంటే స్త్రీలకు సంబంధించినటువంటి సమస్యల గురించి ఇక్కడ దైవం ప్రస్తావిస్తున్నాడు. ప్రవక్త వారిని అడుగుతున్నారు, అదేమిటంటే స్త్రీల ఋతుస్రావానికి సంబంధించినటువంటి ఉత్తర్వులు ఏమిటి అని. అంటే ఎందుకంటే ఆ రోజులలో, ఆ కాలంలో కూడా తమ భార్య వద్దకు పోయేవారు. దైవము ఇక్కడ వారిస్తున్నాడు. అదేమిటంటే అది చాలా అపరిశుద్ధ అవస్థ కనుక మీరు ఆ కాలంలో మీ భార్యలకు దూరంగా ఉండండి అని. ఎందుకంటే ఈ రోజున మనకు డాక్టర్లు సైతం చెప్తున్నారు అది చాలా అపరిశుద్ధమైనటువంటి అపరిశుభ్రమైనటువంటి పరిస్థితి. కాబట్టి ఆ కాలంలో స్త్రీలకు చాలా చిరాకుగా, పరాకుగా ఉంటుంది. కాబట్టి ఏ మాత్రం కూడా ఆసక్తి ఉండదు. కాబట్టి మీరు ఆ కాలంలో ఆమెను చాలా జాగ్రత్తగా చూడండి, మీరు ఆ కాలంలో ఆమెను కలవకుండా దూరంగా ఉండండి అని చెప్పేసి దైవము ఇక్కడ చెప్పడం జరిగింది. సరే సోదరులారా, దీని గురించి మరికొన్ని విషయాలు మనము రేపు విపులంగా తెలుసుకుందాము. ఇప్పుడు కాసేపు మనము మన జీవితానికి సంబంధించినటువంటి అనేక వ్యవహారాలు తెలుసుకుంటున్నాము. మనము మొదట పరిశుభ్రత గురించి తెలుసుకున్నాము. ఆ తర్వాత మన యొక్క అవయవాలను ఎంత పరిశుభ్రంగా ఉంచుకోవాలి అన్న విషయాన్ని గురించి కూడా మనం తెలుసుకున్నాము. ఆరోగ్యం ఎంత ముఖ్యమైనటువంటి విషయమో మనము తెలుసుకున్నాము. ఈ రోజు నుండి కొన్ని రోజులు మన యొక్క వ్యక్తిత్వాన్ని గురించి, ఈ మన వ్యక్తిత్వాన్ని బాగా చేసే అంశాలు ఏ విధంగా ఉన్నాయి, ఎక్కువగా మరి బహిర్గతం చేసే అంశాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. ఉదాహరణకు దుస్తులు చూసుకుందాం. దుస్తులు అనేవి మనిషి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి. మరి సభ్యత కానివ్వండి, సంస్కారము, ఆత్మాభిమానము, ఇటువంటి ఉట్టిపడే దుస్తులను మనము ఇప్పుడు కూడా వేసుకోవాల్సి ఉంటుంది. కేవలము అది శరీరాన్ని కాపాడేదే కాదు, మన యొక్క వ్యక్తిత్వాన్ని కూడా మన దుస్తులు బహిర్గతం చేస్తుంటాయి. ఎందుకంటే సహజంగా వ్యక్తి యొక్క దుస్తులను బట్టి అతన్ని మనము గ్రహించడం జరుగుతుంది, అతను ఎటువంటి వాడు. కాబట్టి దైవము అంతిమ గ్రంథం ఖురాన్లో చెప్తున్నాడు, ఓ ఆదం సంతానమా, మేము మీ కొరకు వస్త్రాలను పంపాము, అవి మీ శరీర భాగాలను కప్పుతాయి, మీ శరీరానికి అవి అలంకరణను, రక్షణను కూడా ఇస్తాయి అని చెప్పేసి దైవం చెప్తున్నాడు. కాబట్టి సహజంగా దుస్తులు మనము ఎందుకు వేసుకుంటున్నామంటే మన యొక్క శరీర భాగాలు కప్పబడాలి, అంతేకాకుండా అందంగా ఉండాలి, అంతేకాకుండా మన శరీరానికి రక్షణ ఇవ్వాలి. ఈ ఉద్దేశంతో మనము ఈ దుస్తులను ధరిస్తుంటాము. అయితే ప్రధానంగా ఇక్కడ మనము జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే మరి ఈ విధంగా ఆడంబరాలకు అంత మాత్రం కూడా మనం పోకూడదు. మన యొక్క డబ్బు దర్పాలు ప్రదర్శించాలి అన్న ఉద్దేశంతో మనము ఈ దుస్తులను ఎంత మాత్రం కూడా మనము ధరించకూడదు.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అదే విషయాన్ని చెప్పారు, మీరు ఆడంబరాలకు దూరంగా ఉండండి అన్నారు. అప్పుడు ఒక వ్యక్తి ప్రవక్తని ఈ విధంగా అడగడం జరిగింది, ఓ ప్రవక్త, మరి మంచి బట్టలు ధరించడం కూడా ఆడంబరాలకు పోయినట్టేనా? ఒక వ్యక్తి వద్ద మరి ధనం ఉంటుంది, అతను మంచి బట్టలు ధరించే ఆ, తాహత అతనికి ఉంటుంది. మరి అటువంటి సందర్భంలో మంచి బట్టలు ధరించడం కూడా ఈ విధంగా అహంకారానికి చెందిందా, అహంకారం కింద వస్తుందా అని చెప్పేసి ప్రవక్త వారిని అడగడం జరిగింది. అప్పుడు ప్రవక్త వారు అన్నారు, అహంకారం అంటే అది కాదు, సత్యాన్ని తిరస్కరించడము. అంటే దైవం ఒక్కడే అన్నది ఈ సృష్టి మనకు చెప్తున్నటువంటి సత్యం. ఒకవేళ ఆయన ఒక్కడు కాదనుకోండి, ఇంత సమతుల్యతతోటి ఇంత క్రమబద్ధమైనటువంటి ప్రకృతి మనం చూడము. కాబట్టి ఆయన ఒక్కడే అని మనకు ప్రకృతి సాక్ష్యం ఇస్తుంటుంది. ఇది కాదు అని చెప్పడము సత్యాన్ని తిరస్కరించడం. ఈ విధంగా సత్యాన్ని తిరస్కరించడము, ఇతరులను తక్కువ స్థాయిలో చూడడము, నాకంటే తక్కువవాడు, నాకంటే డబ్బులో తక్కువవాడు, నాకంటే హోదాలో తక్కువవాడు, నాకంటే కులంలో తక్కువవాడు, నాకంటే మతంలో తక్కువవాడు, నాకంటే భాషలో తక్కువవాడు, ఈ విధంగా ప్రజలను తక్కువ స్థాయిలో చూడడం అనేది పొగరుమూతతనంలోకి వస్తుంది. కాబట్టి ఇది పొగరుమూతనం అంటే. అంతే తప్పించి దైవం మనకి ఇచ్చినటువంటి ఈ ధనాన్ని మరి మంచి బట్టలు ధరించడం అనేది తప్పు ఎంత మాత్రంగా కాదు. ఎందుకంటే దైవం మనకి ఇచ్చినటువంటి ధనము మన యొక్క దుస్తుల్లో కూడా అది ప్రకటింపబడాలి. ప్రజలు ఆ దుస్తులను చూసి దైవాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి, దైవం ఇతనికి ఎంత అద్భుతమైనటువంటి సంపదను ఇచ్చాడు కదా అని దైవాన్ని, దైవం యొక్క అనుగ్రహాన్ని ప్రజలు గుర్తించాలి. కాబట్టి కొంతమంది మనం చూస్తుంటాం, దైవం ఎంతగా ధనాన్ని ప్రసాదించినప్పటికీ కూడా పిసినారితనాన్ని వహిస్తుంటారు, సరైన బట్టలను ధరించరు. ఆ విధంగా కూడా ఉండకూడదు సోదరులారా. దైవము మనకిచ్చినటువంటి, అల్లాహ్ మనకు ప్రసాదించినటువంటి ఈ సంపద మన శరీర భాగాల మీద కూడా అది ఉట్టిపడాలి, ప్రకటింపబడాలి. అంత మాత్రం చేత అది ఆడంబరాలకు ఎంత మాత్రం కూడా దారి తీయకూడదు. కాబట్టి సోదరులారా, మరి మనిషి అందం కొరకు, అలంకరణ కొరకు, అంతేకాకుండా వాతావరణ ప్రభావాల నుండి రక్షించుకోవడం కొరకు ఈ వస్త్రాలను ధరిస్తూ ఉంటాడు. ఇంకా ప్రధానంగా ఏంటంటే అతని శరీర భాగాలు, రహస్య అవయవాలు కప్పబడతాయి. ఇది ప్రధానంగా దుస్తుల యొక్క ఉద్దేశం. మరి చూడండి, ఉదాహరణకు ఇవి సిగ్గు బిడియాలు మరి కప్పడం కూడా ఈ దుస్తుల యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం అవుతుంది. ఉదాహరణ చూడండి, మరి మన తల్లిదండ్రులైనటువంటి ఆదం హవ్వాలు ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను మరి స్వర్గంలో మీరుతారో, ఒక ఆజ్ఞను వారికి ఇవ్వడం జరిగింది. అదేమిటంటే, ఈ స్వర్గంలో మీరు విహరించండి, కానీ ఒక చెట్టును చూపించి ఆ చెట్టు వద్దకు మీరు అంత మాత్రం కూడా పోకండి అని దైవం వారికి ఒక పరీక్షను పెట్టడం జరిగింది. కానీ వారు ఆ చెట్టు వద్దకు పోయి ఆ పండును తినడం జరుగుతుంది. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను వారు మీరుతారో వెంటనే వారి పై ఉన్నటువంటి ఆ స్వర్గపు వస్త్రాలు మరి అవి ఊడిపోతాయి. అంటే ఈ విధంగా వారు వెంటనే తమ యొక్క శరీర భాగాలను ఆ స్వర్గపు ఆకులతోటి కప్పుకోవడం వారు ప్రారంభిస్తారు. కాబట్టి ఈ విధంగా సిగ్గు, బిడియము, ఈ లజ్జ, ఈ వ్రీడ అనేది దైవము మానవాళికి మరి ప్రారంభం నుండి కూడా, ఆది మానవుల నుండి ఇది పెట్టడం జరిగింది. కాబట్టి సహజంగా మనిషికి ఈ సిగ్గు బిడియం అనేది చాలా ప్రధానమైనటువంటి విషయం. ప్రతి మనిషిలో కూడా ఇది ఉంటుంది. అందుకనే ప్రవక్త వారు చెప్పారు, సిగ్గు బిడియం అనేది విశ్వాసంలో ఒక భాగము అన్నారు. కాబట్టి ఈ విధంగా సిగ్గుతోటి, బిడియంతో ఉండడం అనేది అది చాలా ముఖ్యమైనటువంటి విషయము. ఇది కాని పని అంత మాత్రం కూడా కాదు, ఇది విశ్వాసంలో ఒక భాగము అని చెప్పేసి ప్రవక్త వారు చెప్పడం జరిగింది. అయితే సోదరులారా, ఇక ప్రధానంగా మనము గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, మనము దుస్తులు ధరించేటప్పుడు అది దైవం మనకు ప్రసాదించినటువంటి గొప్ప వరముగా మనము దాన్ని భావించాలి. ఎందుకంటే సృష్టిలో మనము చాలామంది జీవాలను చూస్తుంటాం, అవి ఏవి కూడా బట్టలు ధరించవు, కానీ మనిషి ధరిస్తాడు. కాబట్టి మనిషికి దైవం ఇచ్చినటువంటి ఆ జ్ఞానము, ఆ బుద్ధి, ఆ వివేకము, ఇది ఇతర జీవాలకు ప్రసాదింపబడలేదు. కాబట్టి మనిషి ఇతర జీవాల కంటే చాలా వేరు. చాలామంది భావిస్తుంటారు, ఏమండి జంతువుల్లో కూడా ఒకటే ప్రాణం, మానవుల్లో కూడా ఒకటే ప్రాణం, ఇద్దరిలో కూడా ఒకటే కదండి ప్రాణం ఉంటుంది, ఇద్దరు కూడా సమానమే కదండి అని చెప్పేసి నిన్న ఒక సోదరుడు మరి చెప్పడం జరిగింది నాతో. సోదరులారా చూడండి, జంతువులకు మానవులకు ప్రాణం ఒకటే కావచ్చు, కానీ దైవం మానవాళికి సర్వ వనరుల మీద, సర్వ జీవజాలాల మీద ఆధిపత్యాన్ని ఇచ్చాడు.
అన్నిటిని కూడా కంట్రోల్ చేసే శక్తిని, నియంత్రణ చేసే శక్తిని దైవం మనిషికి ప్రసాదించాడు. ఈ విధంగా మానవులు, ఈ విధంగా జంతువులు ఒకటే ఏ విధంగా అవుతాయి ఒకసారి ఆలోచించాలి. మనకు ఉన్నటువంటి బుద్ధి వివేకాలు వాటికి ఉండవు, మనకు ఉన్నటువంటి విచక్షణ జ్ఞానము వాటికి ఉండదు. మరి మనం ఏ విధంగా మరి మన విచక్షణను, జ్ఞానాన్ని, సిగ్గుని, బిడియాన్ని మనము కప్పు పెట్టుకోవడానికి చూడండి ఏ విధంగా మనం బట్టలు ధరిస్తాము, ఆ విధంగా ఎంత మాత్రం కూడా ధరించవు. కాబట్టి మనిషి ఇతర జీవజాలం కంటే చాలా వేరైన వాడు. అవి వాటికి బుద్ధి ఉండదు, జ్ఞానం ఉండదు, ఆలోచన శక్తి ఉండదు, మాట్లాడే శక్తి ఉండదు. కానీ మనిషికి ఆ విధంగా కాదు కదా. కాబట్టి జీవజాల మీద దైవం మానవాళికి ఆధిక్యతనిచ్చాడు. మరి ఉన్నతమైనటువంటి జీవరాశిగా మనిషిని ఈ విధంగా మరి దైవం చేశాడు. కాబట్టి మనిషి ఈ విధంగా జీవజాలం కంటే వేరైన వాడు, బుద్ధి జ్ఞానాన్ని కలిగిన వాడు. ఇదే విధంగా మరి దుస్తులు కూడా మరి అవి ఎంత మాత్రం కూడా ధరించవు. దైవము మనకే ఇచ్చినటువంటి అనుగ్రహము, మనమే దుస్తులను ధరిస్తుంటాము. కాబట్టి ఇది మనకు ప్రసాదించబడినటువంటి వరం. కాబట్టి మనము అనుక్షణం కూడా దైవానికి కృతజ్ఞత అర్పించుకోవాలి. ఆ జ్ఞానాన్ని మనకి ఇచ్చాడు దైవము, బట్టలను తయారు చేసిన జ్ఞానాన్ని మనకి ఇచ్చాడు. మరి అంతేకాకుండా దుస్తులను ధరించాలి అన్న వివేచనను కూడా మనకి ప్రసాదించాడు, ఇతర జీవజాలానికి లేదు. సరే సోదరులారా, మరికొన్ని విషయాలు మనము రేపు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఈ రోజున మనము తెలుసుకున్నటువంటి అంశం ఏమిటంటే, మరి దైవము ఆయన ఆజ్ఞ వైపునకు, స్వర్గం వైపునకు ఆహ్వానిస్తుంటాడు. కానీ మానవులు ఎవరైతే దైవం ఒక్కడు కాదు అని భావిస్తుంటారో, ఆయనకు సాటి సమానం కల్పిస్తుంటారో, వీరు అగ్ని వైపునకు ఆహ్వానిస్తుంటారు, నరకం వైపునకు ఆహ్వానిస్తుంటారు. కానీ దైవము తన గ్రంథాల ద్వారా, తన ప్రవక్తల ద్వారా క్షమాభిక్ష వైపునకు, స్వర్గం వైపునకు ఆహ్వానిస్తుంటాడు. కాబట్టి మనిషి ఆలోచన చేసి దేవుని వైపునకు తిరగాలి, మారు మనస్సును పొందాలి, దేవుని తట్టు అతను తిరగాలి. అప్పుడు అతను మరి స్వర్గాన్ని పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను దైవాన్ని ప్రార్థిస్తున్నాను, ఏ విషయాలైతే మనం ఇక్కడ వింటున్నామో వీటి మీద మనం బాగా ఆలోచన చేయాలని, ఆచరణ చేసే విధంగా దైవం మనందరికీ కూడా జ్ఞానాన్ని ప్రసాదించాలని నేను వేడుకుంటూ ముగిస్తున్నాను. వాకిరు దవన అనిల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.